హలో ఫ్రెండ్స్, నేను మీ శైలజ. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి సుపీరియర్ ఆర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురించి. సో ఇప్పుడు మనం కొంచెం ఆలోచిస్తే మనం ఎందుకు ఒక్కొక్కసారి చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటాము మనలో మాట చెప్పండి. అలాగే సుపీరియర్గా కూడా ఫీల్ అవుతుంటాం కదా కొన్ని విషయంలో. అసలు ఎందుకు మనం ఒకరిని ఎందుకు లేబుల్ చేస్తాము? నువ్వు ఇన్ఫీరియర్, సుపీరియర్ ఇలాంటివన్నీ ఎందుకు మనం, అసలు దీని అర్థం ఏంటి అంటే సింపుల్గా న- నా నేనే ఎలా అర్థం చేసుకున్నాను అని అంటే, మన బాధని ఏదైతే పెంచుతుందో, ఓకే, అది ఇన్ఫీరియర్. ఓకే, ఏదైతే మనల్ని ఆహా అని ఇలాగా ఫీల్ చేస్తుందో, మనకు చాలా పీస్ ఇస్తుందో, మనకు చాలా క్లారిటీ ఇస్తుందో మన ఆలోచనలో, అది సుపీరియర్ ఫీలింగ్. అంతే. సో కానీ ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉన్నారా? ఎవరు కూడా అట్లా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేని వాళ్ళు, అలాంటి భావన రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఏమో, మీకు అందరు తెలుసు కదా, మీరు అందరు వింటున్నారు. మీరు కూడా ఆలోచించండి, అలాంటిది ఏమైనా వచ్చిందా ఇంతవరకు అనేది. సో మనము అసలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏంటంటే, అదొక సైకలాజికల్ స్టేట్, అదొక స్థితి. అంటే ఇది మనం ఇక్కడ ఏం చేస్తూ ఉంటామంటే, దీంట్లో మనమే తక్కువ అనుకుంటూ ఉంటాము. మనం అందరూ మనల్ని ఏదో ఒక రకంగా తక్కువగా చూస్తున్నామేమో అని అర్థం చేసుకుంటాము. అండ్ అట్లానే కాకుండా మనము ఇదంతా కూడా మనం ఎలా మనల్ని అర్థం చేసుకుంటాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మనం మన జాబ్‌లో కానియండి, లేకపోతే చాలా మన ఏవైతే మీ ఉద్యోగాలు, బిజినెసు లేకపోతే ఏదైతే చేస్తున్నారో, ఎన్నోసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా! అంటే ఏంటి, ఓహ్! తిను నాకంటే చేస్తున్నాడు. తిను నాకంటే బాగా అచీవ్ చేస్తున్నారు. ఆర్ లేకపోతే మనం వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకున్నప్పుడు, ఆర్ లేకపోతే మనము ఒక్కొక్కసారి నేను అందంగా లేను, ఆ అమ్మాయి చాలా బాగుంది, ఆ అబ్బాయి చాలా బాగున్నాడు అని అనుకుంటుంటాం కదా! ఇలాంటివన్నీ కూడా ఓకే, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కింద మనం అర్థం చేసుకోవచ్చు. సో మనము అసలు అర్థం చేసుకోవాల్సిందంటే, ఎందుకట్లా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతారు అందరూ. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, వేరే వాళ్ళని మనము అడ్మైర్ చేస్తున్నాము, లేకపోతే మెచ్చుకుంటున్నాము. ఓకే, మెచ్చుకోవడం తప్పు కాదు. ఇక్కడ వేరే వాళ్ళని ప్రైజ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఇక్కడ మీలో ల్యాకింగ్ ఉంది, మీలో ఏవో తక్కువ క్వాలిటీస్ ఉన్నాయి, లేకపోతే మీలో ఏదో తక్కువ ఉంది అని అనుకుంటారు చూడండి, అది కరెక్ట్ కాదు. ఏమంటారు? కరెక్ట్ కదా! సో అంటే ఎదుటివాడిని మెచ్చుకోవచ్చు మనం. కానీ మనలో ఇది లేదే, ఇది తక్కువుందే అని చెప్పి డీప్ డౌన్‌గా ఫీల్ అయితూ, దాని గురించి నేను కంప్లీట్ కాదు, ఎనఫ్ కాదు అని చెప్తూ, చాలా బాధపడుతూ ఈ కంపారిజన్ చేస్తూ ఉంటాం మనం. మీరే ఇమాజిన్ చేసుకోండి, ఎవరైనా సరే మీకంటే చాలా సుపీరియర్‌గా ఉన్న వాళ్ళని చూసుకోండి. ఓకే, ఇట్ కుడ్ బీ కెరియర్ కావచ్చు, లేకపోతే మీ కాన్ఫిడెన్స్‌లో కావచ్చు, ఆర్ లేకపోతే ఏదైనా విషయంలో. ఓకే, మీకసలు అతని గురించి కానీ, ఆవిడ గురించి కానీ, హూమెవర్ యూ ఆర్ కంపేరింగ్, ఆళ్ళ గురించి మీకు ఎంత వరకు, వాళ్ళ లైఫ్ గురించి మీకు తెలుసు? ఎంతవరకు మీకు వాళ్ళ గురించి అవగాహన ఉంది? ఎంతవరకు మీరు నిజంగా వాళ్ళ సక్సెస్‌ని చూసారు? ఎంతవరకు మీరు వాళ్ళ స్ట్రగుల్స్‌ని చూసారు? ఎంతవరకు ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి? మీకు ఇవన్నీ కానీ వాళ్ళకి ఆ సక్సెస్‌తో పాటు చాలా స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. చాలా ఇన్‌సెక్యూరిటీస్ కూడా ఉండుంటాయి కదా! సో, ఇలాంటి విషయంలో అంటే ఇవన్నీ కూడా మనం ఆ జర్నీలో ఇవన్నీ కూడా ఒక ప్రాసెసే. కానీ నేనేమంటానంటే, ఇక్కడ మనము కంపారిజన్ చేసుకోకుండా, వాళ్ళకి ఏమున్నాయో క్వాలిటీస్‌ని గుర్తించి, అవి కావాలి అంటే మీలో అవి, మీరు అవన్నీ కూడా డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కృషించి నేను చేయలేకపోతున్నా, నేను అలా లేను అని చెప్పి ఎప్పుడైతే మీరు డౌన్ ఫీల్ అవుతారో, ఎప్పుడైతే మీరు డిప్రెస్డ్‌గా ఫీల్ అయితారో, మీరు ఎప్పుడైతే ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతారో, ఓకే, ఇక ఆ గేమ్, ఆ ట్రాప్ ఏదైతే ఉన్నారో, ఆ కంపారిజన్ ట్రాప్ అనేది ఇక ఆగదు. అది ఇంకా ఎండ్‌లెస్ అని అనుకోవచ్చు మనం. ఓకే, సో అంత దీనికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆ ట్రాప్‌లో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. సో దీన్ని మనం ఏం చేయొచ్చు? ఇలా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అయినప్పుడు మనం ఏం చేయొచ్చు? అంటే ఇక్కడ నేను మొదటిగా చెప్తానేంటంటే, మీ దృష్టిని మార్చుకోవడం. అంటే మీ పర్స్పెక్టివ్‌ని షిఫ్ట్ చేసుకోవడం అనేది ఫస్ట్ చేయవలసిన పని. అంటే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సందర్భంలో నిజంగా ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతున్నారనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతున్నారు అని ఫస్ట్ మీరు దాన్ని రికగ్నైజ్ చేయాలి. ఒక రూమ్‌లో ఉన్నాము.
ఆ రూమ్‌లో నుంచి ఏదో ఒక పెద్ద అంటే ఏదో సౌండ్ ఒస్తోంది. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఏదో వస్తోంది అనుకుందాం. లేకపోతే ఎయిర్ కండిషనర్‌ది ఏదో సౌండ్ ఏదో వస్తుంది. జుజ్ అని వస్తోంది. ఆ తర్వాత ఎవరో చైర్ జరుపుతున్నారు. ఆ సౌండ్ ఆ క్రికీ సౌండ్ వస్తోంది. సో, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడికి పోవు. ఈ సౌండ్ రాకుండా ఉండకూడదనేది కాదు. ఈ సౌండ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ అవుతూనే ఉంటాయి కదా! దట్ డజంట్ మీన్ దట్ అవి మిమ్మల్ని బాదర్ చేయాలి అని. అయి బాదర్ చేయకుండా కూడా ఉండొచ్చు. అంటే ఏంటి, మీరు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు దానికి అంత ఇంపార్టెన్స్ ఇయ్యాల్సిన అవసరం లేదు కదా! సో, మీరు ఎప్పుడైతే మీకు ఆ ఆలోచనలు అలా వస్తున్నాయి అని చెప్పి ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతున్నారు అనే ఆలోచనలు వస్తున్నాయి అన్నప్పుడు, మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా రికగ్నైజ్ చేయమన్నాం కదా! సో, అక్నాలెడ్జ్ కూడా చేయండి. ఎక్నాలెడ్జ్ చేయండి. కానీ దానికొక మీనింగ్‌ని అటాచ్ చేయకండి. ఓకే. మీనింగ్‌ని ఎప్పుడైతే అటాచ్ చేస్తారో రికగ్నైజ్ అవ్వడము, ఎక్నాలెడ్జ్ చేయటము ఆ ఫీలింగ్స్‌ని మీరు ఎప్పుడైతే దానికి అటాచ్డ్‌గా ఉంటారో లేకపోతే జస్ట్ ఆ థాట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అనేటట్టుగా ఉంటారో, అప్పుడు అవి మిమ్మల్ని ఏ రకంగా కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయవు. ఓకే. సో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ అనేది ఒక మన మైండ్ ఆడే ఒక చిన్న గేమ్. అందరం కూడా దానికి మనం బలవుతూనే ఉంటాము. గేమ్‌ని మళ్ళీ నెక్స్ట్ మనం టాపిక్ మాట్లాడుకునేటప్పుడు కంటిన్యూ చేద్దాం. థాంక్ యూ వెరీ మచ్. శైలజ సైనింగ్ ఆఫ్.